ఏపీ తిరుపతిలో దారుణం జరిగింది. దళిత యువకుడిని ప్రేమిస్తోందని సొంత కూతురుని హత్య చేసింది ఓ తల్లి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన ఓ దళిత యువకుడిని ప్రేమించింది మైనర్ బాలిక. యువకుడితో కలిసి తిరుగుతుంటే తల్లి మందలించింది. కుమార్తె గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న తల్లి అబార్షన్ చేయించింది. ఇకనైనా ఆ యువకుడికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. అయినా బాలిక వినకపోవడంతో తన కూతురుని వేధిస్తున్నాడని యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి చిత్తూరు జైలుకు పంపారు పోలీసులు. విడుదలైన తర్వాత కూడా మళ్లీ బాలిక యువకుడిని కలవడంతో నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది తల్లి. బాలిక వినకపోవడంతో తల్లి చేయి చేసుకుంది. బాలిక ప్రతిఘటించడంతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. వెంటనే బాలికకు దహన సంస్కారాలు చేశారు. ఈ ఘటన 4 రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏపీ తిరుపతిలో దారుణం జరిగింది. దళిత యువకుడిని ప్రేమిస్తోందని సొంత కూతురుని హత్య చేసింది ఓ తల్లి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన ఓ దళిత యువకుడిని ప్రేమించింది మైనర్ బాలిక. యువకుడితో కలిసి తిరుగుతుంటే తల్లి మందలించింది. కుమార్తె గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న తల్లి అబార్షన్ చేయించింది. ఇకనైనా ఆ యువకుడికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. అయినా బాలిక వినకపోవడంతో తన కూతురిని వేధిస్తున్నాడని యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి. ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి చిత్తూరు జైలుకు పంపారు పోలీసులు. విడుదలైన తర్వాత కూడా మళ్లీ బాలిక యువకుడిని కలవడంతో నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది తల్లి. బాలిక వినకపోవడంతో తల్లి చేయి చేసుకుంది. బాలిక ప్రతిఘటించడంతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. వెంటనే బాలికకు దహన సంస్కారాలు చేసేశారు. ఈ ఘటన 4 రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.